పుష్ప ఇటు వచ్చున్నావా? మా వాళ్ళని లోపల ఇస్తారా ఏంది? మీ వాళ్ళని నేను కాదు పుష్ప, సార్ లోపల కూర్చోబెట్టిండాడు. అయినా స్కూల్లో కదా ఉండారు, ఏంది అట్లా బిత్తర పడిపోతా ఉండావే? అయినా మా వాళ్ళు ఏం తప్పు చేశారు మేడమా? తప్పు చేయలేదంటావా పుష్ప? ఏంది మేడం, పాత పుస్తకాలు అమ్ముండారు, అది తప్పంటారా? ఏమో పుష్ప, తప్పియా? పుస్తకం సరస్వతి దేవత సమానమయ్యా, దాని ఎట్టా అబ్బా అమ్మేదే? సరే మేడం, ఈసారికి ఇచ్చేయండి. కష్టం పుష్ప, రూల్స్ మారుండాయి, సార్ ఒప్పుకోడు. మేడం ఎరుండేది పుష్ప గారు, ఏంది మేడం మీరు? సరే గానే ముందు సీను వాడిని పంపిండి మేడం. వాడు ఏదో ఏంది రాదా ఒలింపియాడ్ పుష్ప, అదేదో పేడ రాయాలంటాడు, వాడికి అబ్బాయి పంపిండి మేడం. ఏ పుష్ప, ఒకసారి చెప్తే అర్థం కాదా నీక? రూల్స్ మారుండయ్యా, మా సార్ ఒప్పుకోడా? అట్లా రూల్స్ మారున్నాయంట్రా. మొన్న తెలుగు మేడం మా ఊరికి వచ్చింది, 10 కేజీ వంకాయలు 10 కేజీ బెండకాయలు తీసుకుపోయింది, అదే రూలు. నిన్న కాక మొన్నంటే మొన్నే సోదరు సారు 6 బస్తా చెనక్కాయలు ఎత్తుకుపోయినాడు, అదే రూలు. నిన్నే ప్రిన్సిపల్ సార్ కూడా తాగూడ చక్కటి జెర్సీ పాలు 10 లీటర్ మన హిందీ మేడం తీసుకుపోయింది, అదే రూల్. అదే రూల్ అండి, రూలా? మా మీద అట్లా చెప్తా ఉండవే, మేమేనా? ఉండాలి మేడము, ఇప్పుడు అన్ని చెప్పాలా ఏంది? మీ సారు అడ్మిషన్ మా ఊరు వస్తే మేమే తిరగాల, అది ఎక్కడ రూలా? ఈ రూల్స్ అన్ని మేము మీ సారు మర్చిపోయినారా ఏంది? ముందు ఆ సీనియర్ గారిని పంపేయండి మేడం, వాడు బిడ్డ చదువుకోవాలండి పాపం. ఇక్కడ చల్లవు పుష్ప, సార్ డిసిప్లిన్ లేకపోతే గెదల అంటున్నాడు. ఏంది మేడం ఇట్లా చెప్తా ఉండరు? అయ్యో రామ, ఇంకా ఏది చెప్తాడు మీ సారు? రోజు బడికి రావాలా, కరెక్ట్ టయానికి రావాలా, బాగా చదువుకోవాలా, డిసిప్లైన్ గా ఉండాలా. ఇది ఏంది మేడం ఇది? అబ్బా భలే ఇబ్బంది పడేస్తున్నారు పిల్లకాయలు మీ సారా. నా చదువు డిసిప్లిన్ లేక మేడం ఇట్లా పోస్ట్ మాదిరిగా మొండు మాదిరిగా కూర్చున్నానా? అయినా నేను పుష్ప మేడం తగ్గేదేలా. తాగకపోతే మా పిల్లకాయలు మీరు వదిలేటట్లేదే, ఏం చేస్తాం? పిల్లకాయల కోసం తగ్గాల, అది కాన్సెప్ట్. మేడం సార్ చెప్పినట్టు ఏనరా, మంచిగా చదువుకోండిరా. ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు, కట్టింగులు, పిచ్చి పిచ్చి కట్టింగులు అంతా కొట్టుకురాబాకండి రా స్కూల్కి. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను మేడం. చెప్పున్నారు మా వాళ్ళు, ఇంకేంటి మేడం? ఏ పుష్ప, నువ్వేం చెప్పినా మా సార్ ఒప్పుకునేదేలే. ఏంది తలకాయ నొప్ప? నన్ను టెంకిచ్చేస్తున్నారు మీరంతా కలిసా? పుష్ప 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 మేడం తలకాయ పగిలిపోతున్నది మేడం. మా వాళ్ళు పనిష్మెంట్ గా ఏదో యాక్టింగ్, డాన్సులు, డైలాగ్ చెప్తారు మేడం. ఈసారి కనికరించి వదిలేయండి మేడం. సరే ముందు చేయండి. రాలిపోయే పువ్వాని కురాగాలేదుకే, తోటమాలిని తోడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడూ చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిత కాపాడు మాతో పాటు మల్లె తీగలు తంది చీకటిలో నీ పాదవ నీ తప్పు మచ్చని చెల్లెమ్మా, ఓడబుట్టిన రుణం తెచ్చుకుంటానే చెల్లెమ్మా, నీ పాదవ నీ తప్పు మచ్చని చెల్లెమ్మా, ఓ గుట్టో రుణం తెచ్చుకుంటానే చెల్లెమ్మా.
మా పిల్లకాయలకి. ఏం మేడం మా ఊళ్ళు మిమ్మల్ని యాక్ ఇంత సంతోష పెట్టినారా? ఇట్స్ ఏంటి మేడం ఇప్పుడైనా బాగా చేస్తుంటారులే. సరేలే పుష్ప, మా సార్కి ఏదో చెప్పుకుంటాలే, నువ్వు తీసుకుపో. బెడ్ లో బాగా చేస్తుంటారులే. ఏ పుష్ప, నువ్వు పుష్ప అయినా ఫ్లవర్ అయినా స్కూల్లో టీచర్లు చెప్పింది వినాలబ్బా. అట్టే మేడం బాగా అర్థమై ఉండదు నాకు. ఇక్కడ పుష్ప రూల్ పని చేయదనే. సరేలేండి. మా ఎక్కడైనా చూసారా స్కూల్ ఇట్లాంటి స్కిట్ ఎక్కడైనా చూసారా? స్కూల్ సంబంధించిన క్లాస్ సూపర్ వేసారు. ఇట్లాంటి స్కిట్ ఎక్కడైనా చూసారా?